హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ యొక్క వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 4 కి సంబంధించినటువంటి సెకండ్ మెరిట్ లిస్ట్ ఏమైనా ఉంటుందా, ఇది చాలా మంది గ్రూప్ 4 అభ్యర్థులు అయితే అడుగుతున్నటువంటి కామెంట్. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1:5 నిజంగా ఇచ్చారా లేదా, 1:5 అనేది ఏమైంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మరొకటి ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం ఉందా సార్ అని అడుగుతున్నారు. సో ఈ యొక్క డౌట్స్ అన్నిటికీ కూడా మరి ఈ యొక్క వీడియోలో మనం క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా. సో ఇక ముఖ్యంగా మనకు గత కొద్ది రోజుల క్రితము మనకు వెబ్ నోట్ అనేది ఇచ్చినప్పుడు గతంలో ఏమని చెప్పారంటే, సో మేము ఇందులో చూసినట్లయితే గ్రూప్ 4 కి సంబంధించి మేము ఖచ్చితంగా వెబ్సైట్లో మరి లిస్టులు పెట్టబోతున్నాము. 1:3 కి సంబంధించి రేషియో 1 ఆల్ క్యాండిడేట్స్ అండ్ అని మెన్షన్ చేశాడు. మరియు 1:5 ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ డ్యూ టు కోర్స్ అని చెప్పేసి ఆ రోజు మెన్షన్ చేయడం జరిగింది. 17వ తారీఖు మే 17వ తారీఖు వచ్చినటువంటి వెబ్ నోట్ ఇది మనకు, ఓకేనా. సో దీని ప్రకారంగా మనకు 1:3 లిస్ట్ అయితే రావడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 8,180 పోస్టులు ఉన్నాయన్నమాట. సో 8,180 పోస్టులు ఉంటే గనక మనకు ఆ యొక్క రేషియో ప్రకారంగా చూసినా గానీ, సో ఎంత లేదన్నా గానీ మనకు ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు మామూలుగా అయితే మనకు 23,999 మంది సెలెక్ట్ కావడం జరిగింది 1:3కి, ఓకేనా. ఒక పోస్ట్ కి 3 చొప్పున. ఒకవేళ మనకు 8,180 ఇంటూ 3 వేసుకుంటే గనక దాదాపుగా మనకు 24,500 మంది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఎంతమంది? 24,500 అయితే రావాలి. మరి ఏమైంది, కొద్దిగా టాలీ కావట్లేదు కదా సార్, నిజంగా అంతమందిని మరి సెలెక్ట్ చేయలేదేమో, మాది సపరేట్ గా వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు. నిజంగా వచ్చిందా లేదా అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం నేను కూడా చేద్దామన్నట్టుగా టీఎస్పీఎస్సీకి కాల్ చేశాను. దాని యొక్క ఆడియో సంభాషణ, కాల్ రికార్డింగ్ సంభాషణ మీరు వినాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో మరొక మనకి ఆడియో లింక్ ఉంటుందన్నమాట. మరొక లింక్ ఉంటుంది, అది కూడా మన యొక్క సెకండ్ ఛానల్ లింకే. సో అక్కడ మీరు వినవచ్చు. అయితే వాళ్ళు చెప్పింది ఏమంటే, సార్ ఒకటే ఇక్కడ క్లారిఫై ఇవ్వండి. సో మెరిట్ జాబితా వచ్చింది కదా, సో ఈ మెరిట్ జాబితాలో 1:3 ప్రకారంగా ఇచ్చారు, ఓకే. ఇందులోనే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 1:5 అనేది ఉన్నదా లేదా, వీళ్ళు ఇందులోనే మరి ఇచ్చారా వీళ్ళకి అని చెప్పేసి అడిగితే గనక ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏమంటే, ఇచ్చాము, మేము అందరికీ ఒకే దగ్గర ఇచ్చాము, మరొకటి లిస్ట్ ఏముండదు అని చెప్పేసి చెప్పారు. అయితే మళ్ళీ కూడా నేను చెప్పాను, లేదు సార్ చాలా మంది గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ సో నిన్న మొన్న టీఎస్పీఎస్సీకి కాల్ చేసాం మేము, సో పీడబ్ల్యూడి యొక్క మనకు లిస్ట్ అనేది 1:5 అనేది సపరేట్ గా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అవునా కాదా, సో వీళ్ళ దగ్గర అలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇస్తాము అన్నట్లుగా వాళ్ళకి సపరేట్ లిస్ట్ ఇస్తామన్నట్లుగా చెప్పారంట. ఇది ఎంతవరకు నిజాము, మీరే చెప్పారంట కదా అని చెప్పేసి అడగడం జరిగింది. సో అందుకు మళ్ళీ ఆయన నా యొక్క కాల్ ని హోల్డ్ లో పెట్టి మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆఫీసర్లని కూడా కనుక్కొని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మేము 1:5 ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే మెన్షన్ చేశాము, ఇచ్చేసాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి మనకు 180 పోస్టులు ఉంటాయి, దాదాపుగా 180 పోస్టులు ఉంటాయి. సో 180 ఇంటూ మనకు 5 వేసుకుంటే గనక సో ఓవరాల్ గా మనకు ఎంతమంది వస్తారండి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకేమో లెక్కలు రావు, సోషల్ క్యాండిడేట్ మనం, రైట్. 900 మంది వస్తారు. ఎంతమంది వస్తారు? 900 మంది రావాలి. మరి ఈ 900 మంది ఇందులోనే ఉన్నారా? ఉంటే గనక ఇప్పటికే 1:3 రేషియో 8,180 పోస్టులకు చూస్తే గనక అక్కడ కూడా సరిపోతలేరు, అక్కడ కూడా తక్కువనే ఉన్నారు. సో మరి ఈ విధంగా చూసినట్లయితే 23,000 మంది 24,000 మందే సెలెక్ట్ అయ్యారు, ఒక 500 మంది మరి తక్కువ వస్తున్నారు. అలాగే మరి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఈ టీఎస్పీఎస్సీ వాళ్ళు, సో మీకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించినటువంటి లిస్ట్ అనేది మేము సెకండ్ లిస్ట్ లో ఇస్తాము. ఎందుకంటే మీ సర్టిఫికెట్స్ అనేటివి సో సంబంధిత స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఆ యొక్క సర్టిఫికెట్
నిజమా కాదా అన్ని వెరిఫికేషన్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఏడబ్ల్యూ వాళ్ళకు కూడా ఇదే విధంగా ఇచ్చారు, మీకు కూడా అలాగే ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది అన్నట్లుగా నాకు కొంతమంది మరి కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు. సార్ సెకండ్ లిస్ట్ వస్తుందంట మాది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఓవరాల్ గా చూస్తే గనక నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళైతే సో బహుశా వాళ్ళైతే ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. సో మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? సో అలాగే మనకు 1:3 వచ్చేసినట్లయితే మనకు వచ్చేసినట్లే. సో దీన్ని బట్టి చూస్తే గనక గ్రూప్ 4 లో 8,180 పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి దాదాపుగా 24,000 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో మరి సెకండ్ లిస్ట్ ఉంటుందా అంటే సెకండ్ లిస్ట్ అనేది ఏమి ఉండదంటే అంటే మరొక సెకండ్ లిస్ట్ అంటే ఇంకా కొంతమంది బార్డర్ మార్కులకు దగ్గరికి వచ్చి మేము 1:3 లో సెలెక్ట్ కాలేదు సార్, మరి మాకేమన్నా అవకాశం ఉంటుందా, సెకండ్ లిస్ట్ ఏమన్నా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, సెకండ్ లిస్ట్ అనేది ఉండేటటువంటి ఛాన్స్ చాలా తక్కువ, 90% లేవు. ఒక 10% ఎలా ఉంటాయంటే ఒక్క పోస్ట్ కి ముగ్గురి చొప్పున తీసుకున్నది ఎందుకు అని అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా చేయడం కోసమే టీజీపీఎస్సీ ఒక పోస్టుకు ముగ్గురిని పిలిచింది. ఓకేనా? ఒకవేళ ఈ ఒక పోస్ట్ కి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ ఫస్ట్ పర్సన్ వేరే రిక్రూట్మెంట్ లో ఆల్రెడీ వెళ్ళిపోయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎస్ఐ కానిస్టేబుల్ దాంట్లో వెళ్ళిపోయింది అనుకుందాం. సో సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో గురుకుల దాంట్లో వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకేనా? సో మరి థర్డ్ పర్సన్ తోనైనా ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ ని గ్రూప్ 4 లో ఫిల్అప్ చేయాలన్నది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఇక్కడ కూడా అందుకనే వాళ్ళు 24,000 మందిని పిలిచారు, కానీ వాళ్ళకి కావాల్సింది కేవలం 8,180 మందినే సెలెక్ట్ చేసుకుంటారు 1:1 టోటల్ గా ఫైనల్ గా చూసుకుంటే గనక. అవునా? కాబట్టి ఇక్కడ బ్యాక్లాగ్ అనేది ఒకవేళ ఉంటే గనక ఏర్పడితే గనక అంటే ఎట్లా బ్యాక్లాగ్ ఉంటాయంటే ఇందులో చాలా మంది జంప్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్కి వెళ్ళిపోయి లేదంటే గురుకులకి వెళ్ళిపోయి ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి వెళ్ళిపోయి ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ సర్వీస్ చేస్తుంటారు, మరి ఈ జాబ్ వచ్చినా కానీ అదే జాబ్ లో కంటిన్యూ అవుతారు కొంతమంది. ఓకేనా? అలాగే చూసుకుంటే గనక నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 1 లో మంచి మార్కులు వచ్చేటటువంటి వాళ్ళు మేము గ్రూప్ 1 సాధిస్తాము, నెక్స్ట్ మాకు అదే చాలు అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది స్కిప్ చేస్తారు. ఓకేనా? చాలా తక్కువ అట్లాంటి వాళ్ళు. అలాంటివి గనక వాళ్ళు అలాంటి ప్రిఫరెన్సెస్ అనేవి కొంతమంది చూస్ చేసుకుంటే గనక కొంతమంది పక్కకి వెళ్ళిపోతే గనక అప్పుడు 1:3 లో మరి ఈ పోస్టులు ఏమన్నా మిగిలితే సరిపోకపోతే అభ్యర్థుల్లోనూ అప్పుడు పిలిచేటటువంటి అవకాశం సెకండ్ లిస్ట్ లో ఉంటుంది. కానీ ఇప్పుడైతే సెకండ్ లిస్ట్ ఉండేటటువంటి ఛాన్స్ అయితే దాదాపుగా లేదనే చెప్పవచ్చు. మీరు ఇక్కడ ఎలాంటి హోప్స్ అయితే ఇప్పుడు పెట్టుకోకండి, మీరు వేరే నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 ఉంది మనకు, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉన్నది. ఓకేనా? అలాంటి నోటిఫికేషన్స్ కి ప్రిపేర్ అవ్వండి. సో నేనైతే క్లారిటీగా చెప్తున్నాను, మీకు సెకండ్ లిస్ట్ ఉండేటటువంటి ఛాన్స్ అయితే 90% లేదు. ఒకవేళ సెకండ్ లిస్ట్ ఎవరికి ఉంటుందంటే మనకు ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి వాళ్ళకు ఒకవేళ నిజంగా సపరేట్ గా ఇస్తే కనుక వీళ్ళు కొంతమంది స్పోర్ట్స్ క్యాండిడేట్ కి సంబంధించినటువంటి కొంతమందివి అవి ఉండేటటువంటి ఛాన్స్ ఉంది, అది కూడా నాట్ కన్ఫర్మ్. ఓకేనా? ఇదంతా వాళ్ళు ఒక చెప్తున్నటువంటి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? నాట్ కన్ఫర్మ్ అది కూడా. సో చూద్దాం ఇందులో నిజాలు ఎంత ఏందనేది మనకు ఫస్ట్ డే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేటప్పటికి తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో త్వరలోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే గూగుల్ ప్లే స్టోర్ లో కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది, నాకు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడండి యాప్ తోని. ఓకేనా? ఆ వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.